షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం చేరుకుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. Police. Mellega. Amma meer దిగేసేయండి, లారీ వెళ్ళిపోద్దంట. ఒకసారి లారీ ముందుకెళ్ళి వెనకాల కనిపించట్లేదు. మీరందరూ దయించి ప్రస్తావన కోపరచండి, దయించి కోపరచండి, వెనకాల వాళ్ళు కనిపించట్లేదు. ఇంకా కొంచెం గండి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు మన రాష్ట్రం ఎంతగా కలకలలాడిందో నేను మీకు చెప్పనవసరం లేదు. రైతులంతా రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. 7 గంటలు ఉచిత విద్యుత్ అయితేనేమి, నీళ్ళైతేనేమి, మద్దతుగా అయితేనేమి, ఇంకా అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి మీరు భయపడకండి, నేనున్నాను, ప్రతి విషయంలో మీకు అండగా నిలబడతానని రైతులకి గొప్ప భరోసా కలిగించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు చంద్రబాబు గారు రైతులకి, మహిళలకి రూపాయికి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావుల వడ్డీకి రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు అప్పటి వరకు బ్యాంకు మొక్కలు చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్ళి ఆర్థికంగా స్థిరపడిన రోజులు. విద్యార్థుల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రిగా ఆలోచన చేశారు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు పెద్ద చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షలంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదవాడు కూడా వైద్యానికి అర్హుడని, పేదవాడు కూడా గొప్ప ఆసుపత్రికి వెళ్ళి గొప్ప వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షల చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసరి 108 అయితేనేమి, 104 అయితేనేమి, అవ్యవస్థ అయితేనేమి, ఇలాంటి ఏ పథకాన్ని తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. దేశమంతా పేదల కోసము 5 నెలల్లో 47 లక్షల పక్కా ఇల్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్కా ఇల్లు కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు. అంత పెద్ద మనసు రాజశేఖర రెడ్డి గారు.
కానీ మన దురదృష్టం కొద్దీ ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తుండ్లు పెట్టింది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఉద్దేశాన్ని విమర్శించింది. కరెంటు ఛార్జీలను పెంచింది, ఆర్టీసీ ఛార్జీలను పెంచింది, గ్యాస్ ధరలను పెంచింది, వ్యాట్ ట్యాక్సులు పెంచింది, రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెంచింది. ఇది అది అని తేడా లేకుండా ఏది పడితే అది ఎంత పడితే అంత అడ్డుగోలుగా పెంచి పాపం పేదవాడు ఇల్లు గడవక బ్రతుకు భారమైపోయి అప్పులు పాలైపోయి అల్లాడిపోతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసి ఏదైనా నవ్వుకుంటుంది. చేసిన పాపాలు ఘోరాలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు విభజన అంటే ఇంతవరకు అన్నదమ్ములుగా బతికిన వారి మధ్య అగ్గి పెట్టి చలి కాచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఒక గొడ్డలు తీసుకుని రెండు ముక్కలుగా నరికినట్టు మన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం టీఆర్ఎస్ తమలో కలుపుకొనైనా సరే కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది. తెలుగువారి ఓట్లు దండుకొని తెలుగువారిపైనే వేటు వేయడానికి సిద్ధపడింది కాంగ్రెస్
ఎలా ఉంటుంది? అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టినట్టు తెలంగాణకి అనుకూలంగా లేఖలు రాసి ఇచ్చేశాడు చంద్రబాబు గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఆ విభజనకు పలుకుతున్న మద్దతు. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖలిచ్చేసి ఇప్పుడు ముసలికన్నీళ్లు కారుస్తున్నారు. మన రాష్ట్రంలో 60% మంది ప్రజలకు గొప్ప అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన చేయాల్సిన పని పాలకపక్షం కాలం పట్టుకొని నిలదీయట. కానీ ఏ చలనం లేకుండా ఉండడమే కాకుండా జరగబోయే అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దిగ్విజయ్ సింగ్ గారు ప్రకటన చేసిన వెంటనే ఈయన ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో 4 లక్షల కోట్లకి ఇచ్చేసి అమ్మకానికి పెట్టారంటే ఇంతకంటే దుర్మార్గమో ఇంతకంటే ద్రోహి ఉంటారా అని అడుగుతున్నాం. రాష్ట్రమంతా అట్టుడికిపోతుంది, కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నాయి ఈ రోజు. అయినా చంద్రబాబు గారి వైఖరిలో ఏదైనా మార్పు వచ్చిందా? ఈ రోజు వరకు అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వరకు తెలంగాణకి తన అనుకూలంగా ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకున్నారా? ఈ రోజు వరకు ఇది అన్యాయమని అందుకు నిరసనగా తను కానీ తన ఎమ్మెల్యేలు కానీ తన ఎంపీల చేత కానీ రాజీనామాలు చేయించేశారా? ఏమీ చేయలేరు చంద్రబాబు గారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్తారట. తెలంగాణకి అనుకూలంగా ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకోకుండా ఢిల్లీకి వెళ్ళి ఏ ప్రయోజనం అనుకున్నారో చంద్రబాబు గారు. నిజం చెప్తారని కాదు కానీ చంద్రబాబు గారు అసలు మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ విషయంలో మళ్ళీ తెర మీదకి వచ్చిందని మీరు ఢిల్లీకి వెళ్ళటం లేదా? మళ్ళీ చీకట్లోని చిదంబరం గారిని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి కాదా మీరు ఢిల్లీకి వెళ్తున్నది? కాంగ్రెస్ వాళ్ళతో కలిసి మళ్ళీ కుట్రలు పడడానికి కాదా చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి వెళ్తున్నది? గతంలో ఇలాగే ఒక్క రోజులో బెయిల్ వస్తున్నారగా మీ ఎంపీలను పంపి సాక్షి ఆస్తులను అటాచ్ చేయించి బెయిల్ని అడ్డుకున్నారు. గతంలో మీ పోలీస్ కమాండర్లను కూడా పక్కన పెట్టి మీరు అవసరం లేదని చెప్పి మీరే కళ్ళు కప్పి మరి చిదంబరం రహస్యాలు జరిపారు. అందుకు కాదా చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ? లేకపోతే Z+ కాపీలో ఉన్న మీరు ఒక దొంగలాగా అందరి కళ్ళు కప్పి అహ్మద్ పటేల్ గారి కలవడానికి వెళ్తున్నారా? లేకపోతే సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చూడండి అని వేడుకోవడానికి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి? సమాధానం చెప్పండి. తెలంగాణకి అనుకూలంగా ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకోకుండా ఇందుకు కాకపోతే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. మన కొంతమంది సమైక్య రాష్ట్రం కోసమని ఉద్యమిస్తున్న వారు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన యాత్రని అడ్డుకున్నారట. దానికి చంద్రబాబు గారు వారి మీద చాలా మండిపడ్డారట. మీ అంతు చూస్తారని బెదిరించారట. మీ ఇళ్ళలోనే కాదు మీ ఊళ్ళో కూడా మీరు ఎలా ఉంటారో చూస్తారని వాళ్ళని బెదిరించారట చంద్రబాబు గారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా చంద్రబాబు గారు? మీరు అసలు ఏమనుకుంటున్నారండి మీ గురించి మీరు? చంద్రబాబు గారు అన్నారట రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని చూసి భయపడేవారట. చంద్రబాబు గారు మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడటానికి మీకేమైనా అంటువ్యాధులు ఉన్నాయండి?
రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని చూసి భయపడేవారట. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని చూస్తే ఒక జోకర్ని చూసినట్టు ఎంతగా నవ్వుకునేవారో మీకు గుర్తులేదా చంద్రబాబు గారు? సాక్షి టీవీకి చెప్పి దాని క్లిప్పింగ్ వేయించుకుంటారా చంద్రబాబు గారు? తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సిపిఎం విభజనకు అనుకూలమని ఎప్పుడూ చెప్పలేరు. చంద్రబాబు గారికి నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా తెలంగాణకు తను కూడా వ్యతిరేకమే అని ఈ 3 పార్టీల పక్షాన 4వ పార్టీగా నిలబడాలి, ప్రజలకు క్షమాపణలు చెప్పి తెలంగాణకి అనుకూలంగా తను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి, ఇంత అన్యాయం చేయొద్దండి అని తను, తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలు రాజీనామాలు చేసి నిరసన తెలియజేయాలి. మన కర్మ ఏమిటంటే ఒక పక్క ఓట్ల కోసమో సీట్ల కోసమో తెలంగాణని తానే ఇచ్చామన్న క్రెడిట్ కోసమో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా పక్కేమో ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని చంద్రబాబు గారు కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి ఈయన అడ్డుపడ్డం లేదు. ఇద్దరూ కలిసి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, తరతరాలు క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండానే మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో సహా, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ రాజీనామాలు చేశారు. తమ వంతు పోరాటంగా నిరాహార దీక్షలు కూడా చేశారు. లేఖల మీద లేఖలు రాస్తూ మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దండి, అన్యాయం చేయొద్దండి అని ఈ రోజుటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది కాంగ్రెస్ టీడీపీ నాయకులు తమ పదవులకి త్యాగం చేసి ప్రజల తరపున నిలబడి గొంతెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా చేసిన రోజునే కాంగ్రెస్ టీడీపీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేస్తుంటే మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా తిరిగి చూసిండేది. కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరుగుండేది. ఈ విభజన ప్రక్రియ ఆగిపోయిండేది. కానీ పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి ఓట్లేసి గెలిపించిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పింది, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం చేయకుండా ఒక కన్న తండ్రిలాగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఎలా చేస్తారో మీరు అందరినీ పిలవండి, మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి, అందరితో చర్చించండి అని పదే పదే చెప్పింది, లేఖలు రాసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెబుతున్నాం, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ప్రశ్నిస్తున్నాం, న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయటము మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. న్యాయం చేయటము మీకు చేత కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కోట్ల మంది ప్రజలకు న్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టుకొని కూర్చోరు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయకుండా ప్రజల తరపున నిలబడి ఎందాకైనా పోరాటం చేస్తున్న క్షణం ఎల్లకాలం నిలబెడుతుందని మీకు మాటిస్తున్నాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేకే కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని కలిపి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే.
ఉదయించే సూర్యుడిని ఎవ్వరు ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరు ఆపలేరు. ఆపటమే కాంగ్రెస్ టీడీపీ నాయకుల తరం కాదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అండగా నిలబడాలని మీ పనులు మానిందని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు అమ్మా మీకు అండగానే ఉన్నామని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. శంఖారావం సమైక్య శంఖారావం సామాన్యుడి గుండెల్లో పుట్టిన ఉద్యమ ఢంకారావం మహోద్యమ ఢంకారావం ఢం 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 ధనా ధనా మోగిందిర ఢంకారావం మహోద్యమ ఢంకారావం సామాన్యుడి గుండెల్లో పుట్టిన ఉద్యమ ఢంకారావం మహోద్యమ ఢంకారావం కర్కశ పాలన అంతు చూడగా నీతిని మట్టు పెట్టగా ఒక్కటిగా జనమంత కూడగా షర్మిల పూరించే శంఖారావం ఇది జగన్ గుండెని నదించిన ఘంటారావం అది మహానేతమది నూరిపోసిన భావం భం 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 ఫళా ఫళా మోగిందిర శంఖారావం సమైక్య శంఖారావం సామాన్యుడి గుండెల్లో పుట్టిన ఉద్యమ ఢంకారావం మహోద్యమ ఢంకారావం తెలుగువారు కలిసుండాలంటూ ఎంతో తపించిపోయాడు. అభివృద్ధి సంక్షేమం మూడు ప్రాంతాలకి అందించాడు. ఆయన పోయిన 3 నాళ్లకే ముక్కలు చెక్కలు చేసి మన ప్రగతిని అగ్గిలో తోసి మన ప్రతిభను బుక్కిన పోసి ఆడుకుంటున్న అధిష్టానాల ఆట కట్టి ఆ గద్దె దిల్చగా ఆంధ్రజాతిని ఉద్ధరించగా భం 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 ఫళా ఫళా మోగిందిర శంఖారా
శంఖారావం